కృప మీకు తోడైండునుగాక. రెండు చేతులు జోడించి నమస్కరించి, మీరు మంచి వాళ్ళని మీరు అనుకుంటే మీ కుడి వైపున వారి వైపు తిరిగిన మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక చెప్పండి. నేను ఇంకా మంచిదాన్ని మంచివాడిని అన్నవారు ఈ పక్క తిరిగి ఎడమవైపు తిరిగి నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. మీరు చాలా మంచివాళ్ళు. ఆమేన్. మిమ్మల్ని తొందరగా పంపించాలనే నేను వాక్యం మీకు ముందు అందజేయించడం జరిగింది. ఆమేన్. మరి మన ప్రార్థనా శక్తిలో సౌండ్ రాను, మన ప్రార్థనా శక్తిలో మరి ఇంతవరకు ప్రార్థన చేసిన రీతిగా దేవుడు 5,850 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మనం ప్రభుని స్తుతిద్దాం. చాలామందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. మరి ఎన్నో సాక్ష్యాలు మీరు విన్నారు కదా. మొక్కజొన్న తోట ఎలాగైంది అది విన్నారా సాక్ష్యం? అది అందరూ ఏమన్నారు, ఇది సరిగ్గా జరగదు అనుకున్నారు, పండించలేరు అనుకున్నారు. కానీ వారు ఏం చేశారు? విజయవాడ వచ్చి ఆమె సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యం చూడండి. మొక్కజొన్న తోట వేద్దామని చేను లీజుకి తీసుకున్నారు. తీసుకున్న చేను ఏమైందంటే ఆ చేను ఇచ్చిన మనుషుడు ఇంజిన్ ఇవ్వలేదు, మోసం చేశాడట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చేలు తెలివితేటలుగా వారు వ్యవసాయం చేస్తున్నారు. ఈ కుటుంబం అయితే నూతనంగా ప్రార్థనా శక్తికి వస్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు. వారు విశ్వాసం ఏంటంటే ఎండిపోయినటువంటి ఆ భూమిని మొక్కజొన్న అలాగే ఎండుగడ్డి ఎక్కువ పెరిగిపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వీళ్ళు ఏం చేయలేరు కదా అనుకున్నారు. ఆమె ఏం చేసిందంటే, మనం ప్రార్థనా శక్తి పోతున్నాం, దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడని చెప్పి ప్రార్థనా తైలము ఆ చేనులో వేసి నీరు పెట్టి దేవుడి మీద భారం వేసింది. ఆ ఎండిపోయిన చేనుని ఆమె వీడియో తీసుకుంది. ఎందుకంటే ఎండిపోయిన చేను చూడండి, అదిగో గడ్డి ఎక్కువైపోయింది, ఎండుగడ్డి. మొక్కజొన్న చెట్లు చాలా చిన్నగా ఉన్నాయి, సరిగా లేవు. ఇది మనం పండించలేమేమో అని భయం వచ్చింది. కానీ తైలాభిషేకానికి వెళ్తున్నాం కదా, దేవుడు మనల్ని సిగ్గుపరచడు, దేవుడు మనకు తోడున్నాడు అని ఒక బలమైన విశ్వాసం వారు కలిగి ఉన్నారు. ఎవరు ఇలాంటి పని చేయరు. ఆమె అంత పని చేసింది. ఎలాంటిదంటే ఆ ఎండిపోయిన చేనుని వీడియో తీసుకుని తైలం వేసింది. ఆ ఎండిపోయిన చేనులో దేవుని వాగ్దానాన్ని నమ్మింది, యేసు వైపు చూచింది. ఎలా జరిగిందో తెలుసా? ఆ చుట్టుపక్కల ఎవరు భూమి పండలేనంత పంట ఈ పంట పండేసిన చూడండి, ఎంత అందంగా పండిందో. అందరూ చేతులు పైకెత్తి గట్టిగా చప్పట కొట్టి ప్రభుని స్తుతించారు. పంట చూడండి, ఎండిపోయినప్పుడు ఆమె వీడియో తీసింది, ప్రార్థన తైలం వేసింది, దేవుడి మీద భారం వేసింది, విశ్వాసమందు బలముగా నిలబడింది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ భూములన్నీ కూడా ఎకరం 16 క్వింటాలు అయింది. ఈ ఎండుగడ్డి వచ్చేసి పాడైపోయిన ఈ భూమి 22 క్వింటాలు వచ్చింది ఎకరం. ఎండిపోయింది అదిగో, పండింది పంటదిగో. దేవుని వాక్యం ఎక్కడుంది? దేవుడు పైనున్నాడు, మీ కష్టములను దేవుడు ఆశీర్వదించుచున్నాడు. హల్లెలూయా. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి రైతులు అడిగారట, ఏం చేసావమ్మా, నువ్వేం చేసావు, ఎలా చేసావు అంటే, ఏం చేసావంటే ఆమె అన్నదట, నేను దేవుని మీద భారం వేసాను అన్నదట. ఇంకో మనుషుడు అన్నాడట, రే చేనులో దమ్ము కాదురా, మనిషిలో దమ్ము ఉండాలిరా అన్నాడట. ఆమె అన్నదట, మనిషిలో దమ్ము కాదు, దేవునిలో దమ్ము ఉండాలన్నదట. ఆమేన్, హల్లెలూయా. మనం నమ్మిన దేవునిలో దమ్ము ఉంది కనుకనే దుమ్ము దులుపుతూ ఉంటుంటాడు దరిద్రాన్ని. హల్లెలూయా. యేసు ఏ ఇంటికి గృహాధిపతిగా ఉంటే ఆ గృహంలో ఉన్న చెడుగు అన్నీ దుల్లిపోతాయి, ఆశీర్వాదం మొలకెత్తుతుంది. మరి ఈ మాటలు నేను చెప్పాను కదా, మీలో కొందరు నమ్మకపోవచ్చు కూడా. నిజమేనా, అలాగా కలిపి చెప్పేస్తున్నారేమో అనుకోవచ్చు కూడా. వారు విజయవాడ వచ్చి వారు ఈ సాక్ష్యం చెప్పారు. మీకు డైరెక్ట్గా వినిపించాలని అనుకుంటూ ఉన్నాను. చూడండి,
తర్వాత జొన్న పంట వేసాం. జొన్న పంట వేసినాక గడ్డి జొన్న ఒకే సమానంగా పెరిగింది. ఎలా అయినా సరే జాగ్రత్తగా కొట్టాలని చెప్పి కొట్టినా సరే అది మొత్తం ఎండిపోయింది చేను అంతా. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఇక పండదమ్మా, ఈ కంకులు కూడా రావు, ఇంకా అనవసరం అని చెప్పేసి అన్నారు. అందులో మళ్ళీ చేను అతను కూడా నీళ్ళు ఇవ్వలేదు, ఇంజన్ లేదని చెప్పేసి, నీళ్ళు ఇస్తానని చెప్పి. ఇంకా అయిపోయిందిలే ఇంక ఈ చేను పని అని చాలా బాధ వేసింది. కానీ ధైర్యం అయితే కోల్పోలా. ఇలా అయిపోయింది నవ్వుతారేమో అనిపించింది, కానీ ధైర్యం అయితే లాస్ట్ కోల్పోలా. ప్రతి దాంట్లో ప్రేరాయిలు ముందేసేటప్పుడు కానీ నీళ్లు పెట్టేటప్పుడు కానీ ఆయిల్ కంపల్సరీగా మేము మర్చిపోయేవాళ్ళం కాదు చేనికి. పక్కన వాళ్ళు ఇక వీళ్ళు ఏదోలే పరుగురు నుంచి వేసారు కదా అని చెప్పి చాలా హేళనగా, చాలా ఎగతాళిగా, చిన్నతనంగా ఇలా అయిపోయింది ఇందిరా అని, పాపం అని కూడా ఎవరు అనలేదు, మమ్మల్ని నవ్వుకున్నారు. అయినా మేము ఇక్కడ ప్రార్థనకు వస్తామని చాలా నమ్మకం మాకు ఇక్కడ. అలాంటిది నవ్విన వాళ్ళవి 16 క్వింటాలు అయినాయి ఎకరానికి. మా చేను 22 క్వింటాల కాడికి దేవునికి స్తోత్రం ఎకరానికి అలా అయినాయి. చాలా అసలు ఆనందం. తర్వాత వాళ్ళే అన్నారు, ఏమేసావు చేను కంటే, నా దేవుడు ఉన్నాడు, నేను దేవుడి మీద భారం వేశాను. ఒక అతను అన్నాడు, చేలో దమ్ము కాదురా, మనిషిలో దమ్ము ఉండాలి అన్నాడు. నేను అన్నాను, మనుషుల దమ్ము కాదు, దేవుడు దమ్ము చూపిస్తాడు మనకి అని బాధపడమాక మేమిద్దరం అనుకున్నాం, మా భర్త నేను. అలాగే చిన్ని సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు మంచి దినాల్లో చేసినాయి, మీరందరూ ఆశీర్వాదకరమైన దినాల్లో నిలిచి ఉన్నారు. భయపడకండి. నార్లు నాటినప్పుడు పుష్కలంగా చేను నిండా నీరు పెట్టి నీటిలో ఎలాగ నాటుతామో అలాగ ఆశీర్వాదం మధ్య మీ కుటుంబాలు నిలిచి ఉన్నాయి. త్వరలో మీరు గెలలుగా విస్తరిస్తారు. ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించబడతాయి. ఆత్మ మీకు తోడై ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక సాక్ష్యం మీకు చూపిస్తూ ఉన్నాను. మీరు సాక్ష్యాల ద్వారా బలపడాలని కోరుకుంటూ ఉన్నాను. ఒక సహోదరి పిల్లలు లేరని వచ్చింది. 14 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఎన్నాళ్ళకి? 14. ముందు సాక్ష్యం ఎన్నాళ్ళకి వచ్చింది? 21 సంవత్సరానికి గర్భఫలం వచ్చింది. వారు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు? వారు 10 లక్షలు ఖర్చు పెట్టారు. భూత వైద్యుల దగ్గరికి వెళ్ళారు, కానీ ఈ భూత వైద్యుడి దగ్గరికి రాలేదు వాళ్ళ ముందు. ఈ వైద్యుడు యేసుక్రీస్తు వైద్యుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన యేసు నామంలో మనం చేస్తున్న ప్రార్థన, మన పెదవుల ప్రార్థన యేసయ్య గౌరవిస్తారు. ఆమేన్. మరొక సాక్ష్యాన్ని చూద్దాం. చూడండి, తొందరగా మిమ్మల్ని తైలాభిషేకం చేసి తొందరగా పంపించాలని మార్చింది స్కెడ్యూల్. ఎస్. వీరి పేరు నాగలక్ష్మి, వీరి భర్త పేరు నాగమల్లయ్య. వీరు కట్టమూరు గ్రామం నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 14 సంవత్సరాలు అయిందండి. 14 సంవత్సరాలు అయినా గర్భ సంచి మీద నీటి బుడుగులు ఉండడం వల్ల తను పిల్లలు పుట్టలేదు. తనకి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ చిన్న ఆపరేషన్ కూడా చేయించుకున్నారు, అయినా కూడా గర్భఫలం పొందుకోలేకపోయారు. వారి ఊరి నుంచి చాలామంది ఇక్కడ తైలాభిషేకానికి వస్తుంటే వారు విని దేవుని అభిషేకంలో పాల్గొని బిడ్డల కోసమని ఇక్కడ వచ్చారు. గుంటూరు వచ్చినప్పుడు దైవజనులతో తైలాభిషేకం చేయించుకుని ఫలం తీసుకుని వెళ్ళిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి 14 సంవత్సరాలకి చక్కటి ఆరోగ్యమైన కుమార్ని వారికి బహుమానంగా దయచేశారు. దేవుడి సాక్ష్యంను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరందరూ వ్యాపారాలు చేయాలని కోరుకుంటున్నాను నేను. మీరు కూలి పనికి వెళ్ళే సమయాన్ని మీరు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించండి. ఎందుకంటే క్రైస్తవులు ధనవంతులు అవుతారు, క్రైస్తవులు గొప్పవారుగా ఉంటారు. మీరు చిన్నగా ఎవరో ఉద్యోగం ఇస్తారని చూడకండి, మీరే అనేక మందికి ఉద్యోగాలు ఇస్తారు. మీరు దేవుని విశ్వాసంతో మీరు ఇంటి దగ్గర నుండి చిన్న పనులు ప్రారంభించండి. ముందు ఆలోచన చేయండి. 1 నెల 2-3 నెలలు వ్యాపారం చేయమన్నాడు దైవజనుడు, ప్రవక్త అని. మీరు వ్యాపార విధానంలో ప్రయాణం చేయండి. ఏ వ్యాపారం చేయాలి, ఎక్కడ చేయాలని నన్ను అడగొద్దు. మీరు ప్రార్థన చేసి ఏది మీకు దేవుడు బయలుపరుస్తాడో ఆ వ్యాపారాలు మీరు ప్రారంభించండి. మళ్ళీ సంవత్సరము అందరూ ధనవంతులుగా ఉండాలి.
ఆస్తికర్తలుగా ఉండాలి. క్రీస్తు గృహాధిపతిగా ఉంటే వారు ఎలాగుంటారో ప్రజలు చూడాలి. ఆమేన్. మీకు ఒక సాక్ష్యం చూపిస్తాను చూడండి. మన మధ్యకు వచ్చి ప్రతి నెల పరిచర్య చేస్తుంది మా పద్మ రాజా. ఎలా రండి, వీళ్ళిద్దరిని మీరు గమనించారా? భార్య భర్తలు వీళ్ళిద్దరూ ఎంత పరిచర్య చేస్తారంటే, మొన్న పిలిచారు నన్ను. రాజేడి ఓకే వెళ్ళరు. ఈ పద్మ అన్న ఆమె 110 కోట్లు టర్న్ ఓవర్ చేసింది కంపెనీ. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎన్ని కోట్లు టర్న్ ఓవర్ చేసింది అందరు చెప్పాలి. ప్రారంభించినప్పుడు 4-5 లక్షలతో ప్రారంభించిన వ్యాపారం. నేను అన్నానమ్మా, మీరు వ్యాపారం ప్రారంభించండి అన్నాను. వారు చిన్నగా ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నప్పుడు రెగ్యులర్గా సికింద్రాబాద్ మన చర్చికి వస్తారు. మన చర్చిలో ఎల్డర్గా ఉన్నారు. అదిగో తన భర్త యజమానుడు. తనకు కూడా చప్పట్లు కొట్టండి. వీళ్ళిద్దరూ కలిసి దేవుని వాక్యమందు విశ్వాసముతో, నాకెంత మంచి ప్రియ శిష్యులంటే అంత పరిచర్య చేస్తారు. మీరు చూస్తున్నారు కదా, ప్రతి నెల నేను నిలబడుతున్నప్పుడు నా కాళ్ళు నొప్పులు పడతాయేమో అని కూడా పాదసేవ కూడా చేస్తారు. అంత హంబుల్, అంత తగ్గింపు. ఎందుకంటే వారు దేవునిలో విలువను గమనించుకున్నారు. మొన్న స్థలం కొన్నారు. అంతవరకు వారు ఒక రెంట్కి గోడౌన్స్ తీసుకుని పెట్టుకున్నారు. ప్రార్థన చేసాం. 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు. ఎన్ని కోట్లు టర్న్ ఓవర్ అయింది రాజా? 110 కోట్లు. 110 కోట్ల రూపాయలు కంపెనీ టర్న్ ఓవర్ అయింది. అంతగా దేవుడు ఆ కంపెనీని ఆశీర్వదించాడు. కంపెనీలకి పేరు పెట్టాం. మొన్న వెళ్ళి ప్రతిష్ఠ చేశాను చూడండి. వాళ్ళ కంపెనీ అదిగో ఆ కంపెనీ మొన్న ప్రతిష్ఠ చేసాం. స్టాండర్డ్గా సొంతంగా స్థలం కొని హైదరాబాద్లో పెద్ద బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. అది కంపెనీకి బిల్డింగ్ కూడా రెడీ అయిపోయింది. మీ ఏరియాలో కూడా వాళ్ళ ప్రోడక్ట్ వస్తూ ఉంది. ఇటు వస్తుందా? ఇటు వచ్చేస్తుంది. సిల్వీ కంపెనీ రొయ్యలు చెరువులోకి ఉపయోగపడేటువంటి మందులు అవన్నీ కూడా వారు తయారు చేసే స్థాయికి ఎదిగారు. ఎందుకంటే క్రీస్తుని కలిగి, దైవభక్తి కలిగి, విశ్వాసమందు నడుచుకుంటారు కనుక దేవుని వాక్య ప్రకారం నడిచిన వారిని దేవుడు ఇలాగూ ఆశీర్వదించుచున్నాడు. దావీదు ఏమంటాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నన్ను పచ్చిగల చోట్ల నన్ను పరుండజేయుచున్నాడు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను. అందరూ పాడదాం. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకు లేమి కలుగదు. నేనాయన గొర్రెను, పాడదాం. నేనాయన గొర్రెను, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. అందరూ స్వరం పడదాం. మంచి కాపరి నా మీరే పాడాలి. కాపరి నా కాపరి.
గాఢంధకార లోయలో నేను సంచరించినను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. మరల పడదాం. గాఢంధకార లోయలో నేను సంచరించినను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా భయము పోయేనే, నా భారము తీరేనే. ఆమేన్. నా భయము పోయేనే, నా భారము తీరేనే. నాకులేమి కలుగదు. ఇలా చెప్పండి. నాకులేమి కలుగదు. ఆమేన్. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. అందరూ పాడదాం. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి. ఆమేన్. మీకు ఒక ఆశీర్వాదాన్ని ప్రకటించి ప్రార్థన చేస్తున్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. మీరందరూ కూడా అందరూ సిద్ధపడండి ఆశీర్వాదాలకి. చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించండి. చీపుర్లు అమ్మండి, అవసరమైతే మట్టి అమ్ముకోండి, ఏదైనా అమ్మండి, చెరువులు వేసుకోండి, దారబండ్లు అమ్ముకోండి, జీళ్ళు అమ్మండి, జంతుకులు అమ్మండి, ఏదో ఒకటి నీకు ఏది వస్తుంది అమ్మేసేయి అంతే. సమోసాలు అమ్మండి, జంతుకులు అమ్ముకోండి, ఏదో ఒకటి మీకు ఏది అనుకూలం ఉంటుంది అమ్మటం మొదలు పెట్టండి. దేవుడు మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహావృద్ధి కలుగజేస్తాడు. ఆమేన్. దినమంతా కూలి పని చేయాలి 200-300కి అని నువ్వు అదే దానికి అలవాటు పడద్దు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీవు అనేక మందికి పని ఇచ్చేదానిగా ఉండబోతా ఉన్నావు, పని ఇచ్చేవాడుగా ఉండబోతున్నావు. వాక్య భాగంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదము యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం దగ్గర చదివితే, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందువలే చూడండి, పూర్వమందువలే తొలకరి వర్షము కడవరి వర్షము అనుగ్రహించును. చూడండి, కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ఏడవకండి. నిన్న వాక్యం చెబితే భీమవరంలో ఒక ఆమె వచ్చి, అయ్యా నిజముగా నేనే సూసైడ్ చేసుకుందాం ఉరేసుకుందాం అనుకున్నాను నేనే, మీరు వాక్యంలో నాతోనే మాట్లాడారయ్యా అని ఎక్కిబడి ఏడ్చింది. పరిస్థితి బాగోలేదని సిల్క్ సారీ తీసుకుని ఉరేసుకోవటానికి సిద్ధపడుతుంటారు చాలామంది. నదిలో దూకేద్దామా, ఏదైనా పురుగుల మందు తిని చనిపోదామా, ఇన్ని అప్పుల, ఇన్ని రోగాల, ఇంత అశాంత, నా వల్ల కాదు, నా జీవితంలో ఏ వెలుగు లేదు అని ఏడుస్తున్నావేమో. నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు మరలా పూర్వపు వైభవం మరలా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. నీ యవన బలం మరలా నీకు రాబోతా ఉంది. దేవుడు మరలా నీ దీవెన నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఎలాంటి దీవెన అంటే ఇక్కడ చెప్పాడు, కొట్లు ధాన్యముతో నిండును. పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షము మీకు అనుగ్రహించును.
కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. ఆమేన్, హల్లెలూయా. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన, వినండి అందరూ అండర్లైన్ చేసుకోండి, నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, అమ్మో పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను, ప్రజలారా సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. ఆమేన్. క్రొత్త ద్రాక్షరసము గానుగులకు పైగా, కొత్త తైలం అంటే వ్యాపారం అనమాట. ఇది ఏంటిది? ఆ దేశంలో ద్రాక్షారసం అనేది బాగా ఎక్కువ వ్యాపారం జరిగేది. గానుగులు, ఒలివ నూనె వారు ఈ రోజుకి కూడా ప్రపంచ దేశాలకి ఆ ఒలివ నూనెని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రియులరా, ఈ దినము పరిశుద్ధాత్మను మీకు ఇస్తున్న మాట ఏంటంటే, మీ పిల్లలు మీరు వ్యాపారాలు ప్రారంభించండి. మీ కుటుంబాల్లో కొదువ ఉండదు. ఎందుకంటే మీరు ఆయన మార్గములో నిలిచి ఉండి మీ గుండె నిండా యేసుని చేర్చుకుని యథార్థమైన ప్రవర్తన కలిగి మీరు ఏ పని చేసినా, ఏ విత్తనం వేసినా దేవుడు దానిని ఫలింప చేస్తాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ గానుగుల నిండా నూనె పొర్లి పారుతుంది, కొట్లు ధాన్యముతో నింపబడుతుంది. ఇంతవరకు అప్పులు అన్నావు కదా, ఈ డబ్బు ఏం చేయాలి అనే ఆలోచనలో పడే సమయం ఆసన్నం అవుతుంది. ఈ ఇంత ఆస్తి నేనేం చేయాలి, నా వల్ల కాదు, ఇంత నేను చేయలేను, ఇన్ని షాపులు నేను మెయింటైన్ చేయలేను. మీరు నమ్మగలుగుతున్నారా? ఆ ఆశీర్వాదం మీకు దేవుడు ప్రకటించాడు. నమ్మితే అందరు 2 చేతులు పైకెత్తి 7 మార్లు ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, 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 ఆమేన్. మీరు కడుపారా తిని పురుగులు తినేసిన పంట ఏమంటున్నాడు? నేను పంపిన మిడతలను, ఆయన పంపాడంట మిడతలను, గొంగల పురుగులను, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను. సంవత్సరాలు ఇంతవరకు మన కష్టార్జితం ఎన్ని పురుగులు తినేసినాయో తెలుసా మీకు? మీ డబ్బులు, మీ ధాన్యం, మీ పంట, మీ సౌందర్యం, మీ బలము అంతా కూడా మన చుట్టూ ఉన్న ప్రజలు పీల్చేశారు. వడ్డీలు కట్టి పాడైపోయి ఉండొచ్చు. వడ్డీలకి తెచ్చి మళ్ళీ వడ్డీలు కట్టి. పసర పురుగు ఎలా ఉంటుందో తెలుసా? పసర పురుగు ఎక్కడ ఉంటుంది? పసర పురుగు పచ్చగా ఉన్న చోట ఉంటుంది. ఆ పచ్చ ఆకు మీద పచ్చ పురుగు ఉంటే పురుగు ఉందని కూడా తెలియదు మనకి. కానీ ఆ పురుగు ఏం చేస్తుంటే ఆ పచ్చదనం అంతటిని తినేస్తుంది. మన బంధువులే, మన స్నేహితులే, మన చుట్టూ ఉన్నవారే, మనం ఎవరిని నమ్మేమో వారే మనకు తెలియకుండా మనల్ని భక్షించేస్తూ ఉంటారు. బహుశా తెలుసో తెలియకో అమాయకత్వంగా నీవు బలైపోయేవేమో, తెలుసో తెలియ నిర్ణయాలు తీసుకుని వ్యాపారాలు చేసి పాడైపోయేవేమో, లేకపోతే అన్ని రకాలుగా బానిసగా మారిపోయేవేమో. కొన్ని సంవత్సరాల నుంచి నష్టం మీద నష్టం వస్తుందేమో. సేవకుడి ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. చీడ పురుగులు, పసర పురుగులు తినివేసిన సంవత్సరముల పంట నీకు మరలా ఇత్తును. ఎక్కడ అప్పులు పాలైపోయావో, ఎక్కడ బలహీనమైపోయావో అదంతా కూడా దేవుడు అంత మూట కట్టి ఈ సంవత్సరం మీకు అనుగ్రహిస్తున్నాడు. నమ్మిన వారందరూ ఎలుగెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేసి ప్రభుని స్తుతించండి. సంవత్సరముల పంట దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. ఇక నా జనులు ఎన్నటికి సిగ్గునందరు. ఆమెన్. మొన్న ఒక సహోదరు వచ్చింది రాజమండ్రిలో. ఆమె అన్నది, అయ్యా వ్యవసాయం అంతా పాడైపోయింది బాబు, ఏమీ లేదయ్యా, పరిస్థితి బాగుగా లేదు. వాళ్ళ బంధువులందరూ అన్నారట, ఒక కాసు బంగారం కూడా లేదని దగ్గర అన్నారట. ఒక్క కాసు బంగారం కూడా లేదని ఏడ్చింది ఆమె. బాధపడి, దైవజనుడా టీవీలో చూశాను, సాక్ష్యాలు విన్నాను,
అవన్నీ ఇంటి నాకు విశ్వాసం వచ్చి మీ దగ్గరికి వచ్చాను ప్రార్థనకి, మరి నాకు ఆశీర్వాదం కావాలి దైవజనుడా అంటే నేను అన్నాను, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే దేవుడు ఇస్తాడు, ఏడవకు అని చెప్పి దీవిస్తే వారు ఆ సంవత్సరము అభివృద్ధి పరచబడటం జరిగింది. వాళ్ళ భర్తకి చిన్న వ్యాపారం చేసి 3 కాసులు బంగారం కొన్నాడట. ఎన్ని కాసులు? 3 కాసులు బంగారం కొని నల్లపూసలు చేసి భార్య మెడలో వేసాడట. ఆ 3 కాసులు ఆ నల్లపూసలు పట్టుకుని వచ్చి ఎంతో సంతోషంగా రాజమండ్రి తైలాభిషేకానికి వచ్చి, దైవజనుడా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు, నేను 3 కాసులు పెట్టి ఈ చైన్ వేసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు, మీరు దీవెన ప్రకటించండి అంది. ఇంకా బహుగా నువ్వు ఆశీర్వదించబడతావు, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పి తైలాభిషేకం చేసి దీవించి పంపితే ఇంకొక 30-40 లక్షల ఆస్తిని దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది. మొన్న అంటుంది, దైవజనుడా అన్నీ బాగానే ఉన్నాయి, వ్యాపారం చేసుకుంటున్నాం, కొంచెం డౌన్గా ఉంది, మీరు ఏదైనా దీవెన ఆశీర్వాదం ఇవ్వండి, మీ నోటితో పలకండి, ఆశీర్వాదం పలకండి అంది. సరే పలుకుతున్నాను అని, 10 లక్షలు వస్తాయి నీకు అన్నాను. నీ వ్యాపారంలో 10 లక్షల లాభం వస్తాయి. ఒక్కసారి ఆమె గుండె ఆగిపోలేదు, అంతే, భయపడి 10 లక్షలు ఎక్కడ వస్తాయిలే, అయినా దైవజనుడు పలికాడు కదా, ఒక 5 లక్షలు 6 లక్షలు వస్తాయేమో, ఏదైనా బంగారం కొనుక్కుందాం అనుకుందట. తన భర్త వ్యాపారానికి వెళ్ళి అలాగెళ్ళి ఇలా వెళ్తే 10 లక్షల రూపాయల లాభం దేవుడిచ్చాడు. ఆ 10 లక్షలు పట్టుకుని ఆ 10 లక్షల రూపాయలు బట్టి తన భర్త పెద్ద బంగారం నగ చేయించేశాడు. అదిగో పట్టుకొచ్చాడు చూడండి. వారు సాక్ష్యం చెప్పారు, 16 కాసులు ఎన్ని కాసులు మరి తెలియదు. అది 10 లక్షలు అంటే ఎంత బంగారం అవుతుందో చూసుకోండి. ఈ నెలలోనే రేటు దగ్గరగా ఉంటుంది కాబట్టి లెక్క వేసుకోండి. భర్త కూడా 10 లక్షలు పట్టుకొచ్చి బంగారం చేయిస్తే పెద్ద సూట్ కేసు పట్టుకుని వచ్చేస్తున్నాడు అందరి ముందు పట్టుకుని వస్తున్నాడు. ఏంటి సూట్ కేసు అన్నాను. అయ్యగారండి 10 లక్షలు వస్తాయన్నారు కదా, మాకు 10 లక్షలు వచ్చినాయి, బంగారం కొనేసానండి అని చెప్పి ఆ నగట్టుకుని వచ్చాడు. ఆ నగ అలా పట్టుకొచ్చి చూపిస్తే ఆమె నా చేయి తీసుకుని మీకు ఉంగరం పట్టుకొచ్చాను అంది. నాకు ఒక ఉంగరం, ఆమెకు ఒక నగ. దేవుడు అలాగా ఆశీర్వదించాడు. ఆమె హల్లెలూయా హల్లెలూయా. చూడండి, వాళ్ళ సాక్షి చెప్తున్నారు, తన భార్య భర్తలు ఇద్దరు. ఎందుకు చెప్తున్నానంటే ఇది పిలువబడిన బలమైన సేవ. మీరు బాగుపడతారు, ఏడవకండి, మీరు గొప్పవాళ్ళు అవుతారు, ఈ సంవత్సరం దీవించబడతారు. వాక్యం చెబుతూ ఉంది, చెప్పిన వాక్యం ప్రకటించబడింది, మీ ఎదుట సాక్షిగా తీసుకొచ్చాను. మీ దగ్గర డబ్బులు అడగట్లేదు, మిమ్మల్ని ఫీజులు కట్టమంటలేదు, కచ్చీఫులు కొనుక్కోమంటలేదు, ఏమీ కొనమంటలేదు. నేను ఉచితంగా దేవుడి వరం ఇచ్చాడు, మీకు ప్రకటిస్తున్నాను. మీరు బాగుపడే దినాలు వచ్చినాయి, మీ ఇళ్ళల్లో రక్షణ వచ్చే సమయం ఆసన్నం అయిపోయింది. ఈ సాక్ష్యమేనండి. మనం ముగించుకుందాం. నా పేరు విజయ అండి, మా భర్త పేరు వేణుగోపాలకృష్ణ అండి, మాది గోపాలపురం అండి. మేము గత 4 సంవత్సరాలు బట్టి ప్రార్థనా శక్తికి వస్తున్నామండి. వస్తున్నప్పుడు మాకేమీ లేదండి, ఎంతో చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నప్పుడే వచ్చామండి. అయితే మేము వ్యవసాయం చేసేవాళ్ళమండి. వ్యవసాయం 20 సంవత్సరాలు బట్టి చేస్తూ ఉంటే మాకు వ్యవసాయంలో ఏమీ ఎప్పుడు కూడా అప్పుల పాలైపోయా ఉండేవాళ్ళమండి. అయితే నా యజమానికి కాలుకి చిన్న దెబ్బ తగిలిందండి. తగిలితే మేము వ్యవసాయం మానేసామండి. వ్యవసాయం మానేస్తే మా పరిస్థితులు చాలా అంటే చాలా ఇబ్బందులు పడిపోయామండి. ఇబ్బందులు పడిపోయినప్పుడు టీవీలోనే చూశానండి అయ్యగారి ప్రార్థన, ఇసాక్ పాస్టర్ గారి ప్రార్థన చూసి, అండి ఒక్కసారి వెళ్దామండి, ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు, మనకు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు తండ్రి అని మేము అయ్యగారితో ఒక మాట చెప్పామండి. అయ్యా మేము వ్యవసాయం చేసుకుంటున్నాము, వ్యవసాయంలో నాకు ఏది కలిసి రావట్లేదండి, 20 సంవత్సరాలు బట్టి చాలా అప్పుల పాలైపోయి ఉన్నాము తండ్రి, మాకు ఏదైనా ఒక దారి చూపించాయా అని ఇసాక్ పాస్టర్ గారిని అడిగానండి. అడిగితే ఆయన అన్నారు, ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే నీకు ఇస్తాడు దేవుడు, పో అని అన్నారండి. అదే సంవత్సరంలో నాకు నా పుట్టింటి వాళ్ళు చాలామంది ఒక కాసు బంగారం లేదని చాలా అంటే చాలా విమర్శించేవారండి. విమర్శిస్తుంటే ఆ ఒక్క సంవత్సరంలోనే 3 కాసులు నల్లబసల దండ కూడా చేయించుకున్నాను. చేయించుకున్నాక మళ్ళీ మానలేదండి. అయ్యా నేను ఈ వస్తువు చేయించుకున్నాను అని ప్రార్థన చేయించుకొని కానికిస్తానే ఉండేదాన్ని. ఏ నెల కూడా తప్పకుండా వచ్చేవాళ్ళమండి. వస్తూ ఉంటుండే
మాకు దేవుడు 3 సంవత్సరాల్లో మాకు 50 లక్షల రూపాయల ఆస్తిగా ఇచ్చాడండి. మాకు ఎంతో గొప్ప కార్యాలు చేశాడండి. మేము ఎప్పుడు ఒక బేరం లైసెన్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా దేవుడు ఇక్కడికి వచ్చాక 4 బేరం లైసెన్సులు కొనుక్కున్నానండి. 40 కాసులు బంగారం కొనుక్కున్నానండి. అంతేని మొన్న నెలలో అయ్యగారితో ప్రార్థన చేయించుకొని కానికిచ్చి, అయ్యా మేము ఈ సంవత్సరము వ్యాపారం చేస్తున్నామయ్యా, మరి నాకేమి ఇస్తారో నాకు తెలియదు కానంటే అయ్యగారు ఒక్క మాట అన్నారు, పో 10 లక్షలు పట్టుకొని వస్తావు అన్నారు. ఇప్పుడు అయ్యగారిని ఇదే ఆమె ఏమడిగింది? ఆమె అయ్యా 40 లక్షల ఆస్తి వచ్చింది, 40 కాసులు బంగారం కొనుక్కున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి, మళ్ళీ ఈ సంవత్సరం అని కానుక ఇచ్చేసి, అయ్యా మళ్ళీ ఏమిస్తావు ఆశీర్వాదం ప్రకటించు. మీరు ఎలా ఉండాలంటే తైలాభిషేకానికి వచ్చినప్పుడు వాక్యం బోధిస్తున్నప్పుడు నేను వాగ్దానం ద్వారా పుట్టాను కనుక దేవుడు నాకు ఇచ్చిన ఈ వరముతో ప్రకటిస్తున్న ప్రతి మాట మీరు ఏ మాట మిస్ అవ్వకుండా మీరు పట్టేసుకోవాలి గట్టిగా. ఆమెన్. అయ్యా ప్రకటించండి, ఏ ఆశీర్వాదం ఇస్తావు దైవజనుడు అంటే, పో 10 లక్షలు మళ్ళీ పెట్టు అక్కడి నుంచి. బాగా గమనించా. మరి నాకేమి ఇస్తారో నాకు తెలియదు కానంటే అయ్యగారు ఒక్క మాట అన్నారు, పో 10 లక్షలు పట్టుకొని వస్తావు అన్నారు. అప్పుడు అయ్యగారిని ఇదేంటి 10 లక్షలు అంటే వ్యాపారంలో అంత లాభం రాదు కదా, అయ్యగారు ఎలాగంటున్నారేంటో అనుకున్నాను. మేము అనుకున్న 5-6 లక్షలతో వస్తువు కొనుక్కుంటానని ఆశపడ్డాను. అయితే దైవ సేవకులు అన్నట్టు 10 లక్షలతో ఈ వస్తువు అండి 16 కాసులతో దేవుడు నాకు ఇచ్చాడండి. తండ్రి ఇది ఎంతో గొప్ప దేవుడు అండి. అయ్యత్ గారితో మాట ప్రతి మాట కూడా మాలో ఫలిస్తుందండి. మేము ఇంకా చేసుకునే వ్యాపారంలో కూడా దేవుడు మాకు తోడై ఉండాలని చిన్న సాక్ష్యం దేవుడు దీవించమని. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు అందరూ కూడా మీ ఇళ్ళల్లో క్రీస్తు అధిపతిగా ఉండబోతా ఉన్నాడు. ఆమెన్. మీరందరూ బాగుంటారు, ఏడవకండి, చనిపోవాలని అనుకోకండి, ఆదాయం తేటలేదని చెప్పి మొగుళ్ళను వదిలేకండి, భర్తలను వదిలేకండి. నువ్వు వద్దు, నీకు ఈ దగ్గర పని లేదు, పాట లేదు, మీ అమ్మ దగ్గర ఉంటున్నావు, ఏం సంపాదించట్లేదు అనకండి. భార్యలారా మీ భర్తలను ప్రేమించండి, లోబడండి, దేవుని మీద భారం వేసి. ఏది ఆశీర్వాదం లేదంటే మీ భార్య భర్తలు ఇద్దరు మోకరించి పరిశుద్ధ గ్రంథం దగ్గర పెట్టుకుని ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించబడతాయి. సంవత్సరముల పంట ఆ వ్యవసాయం చేసి పాడైపోయింది, కానీ ఎంత కాలము పాడైపోయిందో ఆ పంటంతా దేవుడు మరలా ఎలాగిచ్చాడో. పురుగులు తినేసిన ఆశీర్వాదాలు, చీటీలు కట్టి చీటీ వాళ్ళు, వడ్డీలు పట్టిపోయిన వాళ్ళు, హాస్పిటల్లో కొన్ని పురుగులు ఉంటాయి, కొన్ని హాస్పిటల్ కొన్ని పురుగుల్లాగా ఉంటాయి. ఎన్ని రోగాలు వస్తాయో నీ డబ్బు రిసెప్షన్లో కడతానే ఉంటుంటావు. ఈ హాస్పిటల్ పాలైపోతుంది డబ్బు అంతా, కోర్టు ఫీజులు అయిపోతుంది డబ్బు అంతా. నా డబ్బు అంతా కూడా ఈ యొక్క పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి, కేసులకి ఖర్చయిపోతుంది. కష్టార్జితం నువ్వు తినకుండా పురుగులు తినేస్తున్నాయి అని నువ్వు బాధపడుతున్నావు కదా. ఇక మీదట నీ కష్టార్జితము ఏ పురుగు తినటానికి లేదు, దేవుడే నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అందరూ కూడా బాగా గమనించండి, మీ గుండె నిండా యేసుని చేర్చుకోండి. అందరూ ఉన్న చోట లేచి నిలబడినట్లయితే ఈ నెల బలమైన ఆశీర్వాదాల పంట దీవెనతో మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి చూడండి, 2 చేతులు ఆకాశం వైపు చాపి జీవముల దేవుని సన్నిధానములో పరిశుద్ధాత్ముడు ఇస్తున్నటువంటి గొప్ప మాట, సంవత్సరముల పంట, చీడ పురుగులు, హాస్పిటల్కి ఎంతెంత కట్టేవో, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎన్ని లంచాలు ఇచ్చేవో, అది తెలుసో తెలియక చేసేవో, తొందరపడి వేళ చెల్లించుకుని వచ్చేవో, ఎక్కడెక్కడ అప్పులు తెచ్చి మరలా వాటిని ఇచ్చేవో, అయ్యో నేను మోసపోయాను, నాకు అన్యాయం జరిగిందని నీలో నువ్వు కుమిలిపోయావు కదా, నీ మనసుని గాయపరిచి మరి నీ ధనాన్ని లాక్కెళ్ళిపోయారు కదా, బలి పశువుగా అయిపోయానని అనుకున్నావు కదా. అసలు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇంత కష్టార్జితం, ఇంత ధనము, ఇంత ఆస్తి
ఇలాగ అన్యాక్రాంతం అయిపోయిందని ఏడ్చావు కదా, దేవుడు మరలా సంవత్సరముల పంట నీకు ఇస్తున్నాడు. సంవత్సరముల పంట మరలా దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, ఇంతగా ఆశీర్వదించేవా బాబు, నీ దీవెనల కొరకు వందనాలయ్యా, నీ దీవెన కొరకు వందనాలు. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి, నీ ప్రేమకై ఆరాధనా. యేసయ్యా, నీ ఎదుట నేను చేసిన పాపాలు ఒప్పుకుంటున్నాను, నా పాపాలు క్షమించు బాబు అని ప్రార్థన చేయి. దేవుడు నీకు అధిపతిగా ఉన్నాడు. నీ గుండె నిండా ఆయన చేర్చుకుని నువ్వు ఏ పనిలోకి వెళ్ళినా మొదట నీ స్థితి కొద్దిగా ఉండవచ్చు. అయ్యో పడిపోయాను, నష్టం వచ్చింది, అది నష్టం వచ్చిందని అనుకున్నామేమో. 7 రెట్లు దేవుడు మరలా నీ చేతికి అప్పగిస్తున్నాడు. 7 రెట్లు మరలా తిరిగి రానై ఉన్నది. అది ఎవరెవరి దగ్గరికి వెళ్ళిపోయిందో నీది, మరలా దేవుడు దాన్ని తిరిగి నీకు అప్పగిస్తున్నాడు. నమ్మదగిన వాడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు. ఎవరైనా నిన్ను మోసం చేయవచ్చేమో కానీ దేవుడు మరలా వారి ముందు నిన్ను నీతిమంతుడిగా నిలబెడుతున్నాడు. అందరం ప్రార్థన చేద్దాం. నమస్కరించండి, చేతులు దించి, నాకు నువ్వు రక్షకుడిగా ఉండేసయ్యా, నన్ను ఆశీర్వదిస్తున్నావా? ఈరోజు నీ సేవకుడి ద్వారా మాట్లాడావు, నీ దైవజనుడి ద్వారా మాట్లాడావు. చీడ పురుగులు తినేసినవి, పసర పురుగులు, మిడతలు తినివేసిన మీ పంట, సంవత్సరముల పంట, ఎన్ని సంవత్సరాల నుంచి లాసులో ఉన్నావో ఈ సంవత్సరము అన్ని సంవత్సరాల పంట ఒకేసారి నీకు వస్తుంది. నువ్వు దీవించబడతావు, దేవుని సాక్షిగా ఉంటావు. అందరం ప్రార్థన చేద్దాం. నా ఇంటికి రక్షకుడిగా ఉండవా? నీకు విరోధంగా ఏదైనా పాపం చేసేనా, నీకు విరోధంగా ఏదైనా తప్పు చేసేనా, నన్ను క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు అని అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేయండి. నాకు నీ రక్షణ కావాలి, నీ సన్నిధి నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్ర స్తోత్ర. గొప్ప దేవ, మంచి దేవ, జాలిగల దైవమా, నీకు సహాయం కొరకు వచ్చి ఉన్నారు, నీ కృప కొరకు వచ్చి ఉన్నారు. ప్రతి బిడ్డను దర్శించండి, నీ కార్యములు వారి పట్ల జరిగించండి. యథార్థముగా ప్రవర్తించు వారికి నువ్వు ఏ మేలు చేయక మానవు. నువ్వు దాచి ఉంచింది గొప్పది, నువ్వు సిద్ధపరిచినది గొప్పది. దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు. ఎక్కడ నష్టం వచ్చిందో నష్టాన్ని లాభంగా మార్చే దేవుడు. ఎక్కడ అవమానం వచ్చి బిడ్డలు నలిగిపోతున్నారో అక్కడ మంచి పేరును ఖ్యాతినిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. కుటుంబంలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానము లేక అల్లాడిపోతున్న బిడ్డలకు నెమ్మదిని దయచే. వారి పాపము నుండి, శాపము నుండి వారికి విడుదల దయచే. ఈరోజు ఈ అభిషేక ప్రార్థన నువ్వు దీవించు వారిని దీవిస్తానని వాగ్దానం ఇచ్చావు తండ్రి. నీ దాసుడు చేతులుంచి హస్తనిక్షేపణ ప్రార్థిస్తుండగా, దీవెన ప్రకటిస్తుండగా వారికి మెండుగా వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దీవెనకు పాత్రులుగా చేయండి తండ్రి. రక్షణ పొందుకొని కుటుంబం అంతా నీ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టండి తండ్రి. దేవా, నీకు వందనాలు. ఎవరిని త్రోసివేసేవాడు కాదు నాయన, ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు, దగ్గరగా సమీపముగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. ఈ స్థలానికి వచ్చిన ప్రతి బిడ్డ పట్ల మేలు చేయండి. వారి కష్టార్జితాన్ని దీవించండి, వారి చేతి పని దీవించండి, వారి భూఫలము దీవించండి, వారి చెట్ల ఫలము దీవించండి, వారి వ్యాపార ఫలము దీవించండి. దేవా, నీకు వందనం ప్రభు. నీ సన్నిధిలో ఆశీర్వాదానికి వారసులుగా చేయండి. దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నువ్వు ఎన్నుకున్న సేవకుడు తండ్రి, నువ్వు ఏర్పరిచిన ఈ పరిచర్య ఈ కడవరి దినాల్లో ప్రతి కుటుంబాన్ని రక్షించాలని సదుద్దేశముతో మీరు సిద్ధపరిచిన ఈ పరిచర్య తండ్రి, ఈ ఫలాలు అందరూ పొందుకొని కృప దయచేయండి. నీ సేవ నిమిత్తము
నీ పరిచర్య కొరకు విత్తబడుతున్న కానుకలను, ప్రథమ ఫలాలు, దశంభాగాలు దీవించండి. ఆ విత్తనం విత్తవిస్తున్నటువంటి ఆ విత్తనాలకు ఫలాలు దయచేయండి తండ్రి. చాలామంది ఎదురు చూస్తున్నారు, విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు తండ్రి. నాయనా, నా సమయం ఇంకా రాలేదు అని మీరు చెప్పి సమయం వచ్చినప్పుడు అద్భుతాన్ని చేసావు. నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడా తండ్రి, వీరి జీవితాల్లో ఒక నూతన క్రియలు జరిగించమని ప్రార్థన చేస్తున్నా. విత్తైన కార్యములు వీరి పట్ల జరిగించండి. సంవత్సరముల పంటను వీరికి అనుగ్రహించండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ కూర్చోనండి. కొన్ని ప్రకటనలు, తదుపరి కానుకలు సమర్పించుతాం.